సో నిన్న వచ్చేసరికి నేను థర్మల్ స్ట్రెసెస్ కు సంబంధించిన థియరిటికల్ కాన్సెప్ట్ వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. థర్మల్ స్ట్రెసెస్ నుంచి 45 క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి ద్వారా కానీ ఏఈ ఏడబ్ల్యూ సమ్ అదర్ ఏదైనా ఎగ్జామ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి రఫ్గా ఈ 45 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు కొంచెం కాన్సెప్చువల్ గా సాల్వ్ చేస్తే ఈ 45 క్వశ్చన్స్ మోర్ దెన్ ఎనఫ్ ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. సో నేను రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ నుంచి బ్యాక్ వెళ్తాను. ఓకే, ఫస్ట్ ఒకవేళ థియరిటికల్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి, ఆ కాన్సెప్చువల్ వీడియో. అది అర్థమైతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ 45th క్వశ్చన్ నుంచి వస్తాను. సో ఇవన్నీ థర్మల్ స్ట్రెసెస్ కి సంబంధించినవి. ఈ టాపిక్ వచ్చేసరికి థర్మల్ స్ట్రెసెస్ టాపిక్. సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ఏ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ యూనిఫామ్లీ హీటెడ్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు T డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే హీట్ చేస్తున్నాడు. ఆల్ఫా ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు, కొన్నిసార్లు కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని కూడా అంటారు. సో ఈ ఈజ్ ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇఫ్ ద రాడ్ ఈస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్, ద టెంపరేచర్ స్ట్రెసెస్ ఇన్ ద రాడ్ విల్ బి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇఫ్ ద రాడ్ ఈస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్. ఓకే, ఏదైనా ఎక్స్పాండింగ్ థర్మల్ ఎక్స్పాన్షన్ కానీ థర్మల్ కాంట్రాక్షన్ కానీ ప్రివెంట్ చేస్తేనే వాటిలో స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి, లేకపోతే స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవ్వు. సో ఇక్కడ నీకు ప్రివెంట్ చేశాడు. ఎంత ప్రివెంట్ చేశాడు? ఒకవేళ నీకు ఏమి రిస్ట్రెయింట్ లేకపోతే, ప్రివెంట్ చేయకపోతే వచ్చేది ఎల్ ఆల్ఫా డెల్టా టీ. సో సమ్ రెసిస్టివ్ ఫోర్స్ ఆర్ యాక్ట్ అయింది, ఆర్ఎల్ బై ఏఈ, దాని ద్వారా రెసిస్ట్ చేసింది. సో వాడిని అడుగుతుండేది ఏంటిది? స్ట్రెస్ అంటే ఆర్ బై ఏ. సో ఆర్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా అనుకుంటే ఈఎల్ క్యాన్సిల్ అయితే ఈ ఆల్ఫా డెల్టా టీ. ఈ ఆల్ఫా డెల్టా టీ ఆన్సర్. నేను జనరల్ గా ఇట్లా డిరైవ్ చేసుకుంటాను, ఒక స్టెప్పే కాబట్టి మీరు ఈ ఒక్క ఫార్ములా వరకు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఆల్ఫా డెల్టా టీ ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఈ ఆల్ఫా డెల్టా టీ అంటే డెల్టా టీ అంటే జీరో దగ్గర నుంచి టీకి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ ఆల్ఫా డెల్టా టీ అయితే. ఓకే, ఈ ఆల్ఫా డెల్టా టీ అంటే టీ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఏ. ఆన్సర్ ఏ. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఇదే క్వశ్చన్ లో నిన్ను స్ట్రెయిన్ అడగొచ్చు. ఓకే, స్ట్రెయిన్ అడిగితే ఏమొస్తుంది దీనికి ఆన్సర్? స్ట్రెయిన్ అయితే ఏమొస్తుంది? స్ట్రెయిన్ అంటే రిస్ట్రెయిన్ చేశారు కాబట్టి నీకు ఎక్స్పాండ్ అవ్వలేదు, కాంట్రాక్షన్ ఎక్స్పాండ్ అవ్వలేదు కాబట్టి స్ట్రెయిన్ వచ్చేసరికి 0. ఓకే, స్ట్రెయిన్ అడిగితే 0 అని చెప్పాలి. ఓకే, ఈ క్వశ్చన్ లో స్ట్రెయిన్ వస్తే ఎట్లా వస్తుంది అనేది కూడా 0 కూడా ఐడెంటిఫై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ స్టీల్ బార్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్. ద బార్ విల్ హ్యావ్. ఓకే, ఫ్రీ టు ఎక్స్పాండ్ అన్నాడు. ఫ్రీ టు ఎక్స్పాండ్ అంటే నీకు ఎట్లాంటి రిస్ట్రెయింట్ లేదు, ఎక్స్పాండ్ అవడానికి ఎట్లాంటి రిస్ట్రెయింట్ పెట్టలేదు. అప్పుడు నీ దాంట్లో వచ్చే స్ట్రెసెస్ ఏముంటాయి? ఏ స్ట్రెసెస్ రావు, థర్మల్ స్ట్రెసెస్ 0 ఉంటాయి. ఓకే, దాని ద బార్ విల్ హ్యావ్. ఆన్సర్ వచ్చేసరికి నో స్ట్రెసెస్. ఆన్సర్ వచ్చేసరికి నో స్ట్రెసెస్. ఎందుకు? రిస్ట్రెయింట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ టెంపరేచర్ చేంజెస్ ఫ్రమ్ T డిగ్రీ టు T. ఓకే, చేంజ్ అయింది అన్నాడు, ఇంక్రీజ్ అయిందో డిక్రీజ్ అయిందో చెప్పలేదు. నెక్స్ట్ ఇన్ ఏ సింపుల్ బార్ విత్ బోత్ ఎండ్స్ కన్స్ట్రైన్డ్. అంటే ఫిక్స్డ్ దాని మీద పెట్టేశాడు, అంటే ఇట్లా పెట్టేశాడు. ఓకే, బోత్ ఎండ్స్ కన్స్ట్రైన్డ్, బోత్ ఎండ్స్ రిజిడ్లీ ఫిక్స్డ్ బిట్వీన్ 2 సపోర్ట్స్ అంటాడు, ఫిక్స్డ్ బిట్వీన్ 2 సపోర్ట్స్ అంటాడు, లేదా ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య పెట్టినా అన్నా సరే మొత్తము ఈ కండిషన్ అన్నమాట. ఒకవేళ బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ విత్ రిజిడ్ ప్లేట్, బోత్ ఎండ్స్ హెల్డ్ విత్ రిజిడ్ ప్లేట్ అన్నాడు అనుకో. రిజిడ్ ప్లేట్ అంటే కాంపోజిట్ సెక్షన్స్ లాంటి కేసు వస్తుంది. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య పెట్టినా, లేకపోతే 2 సపోర్ట్స్ మధ్య ఫిక్స్డ్ గా హెల్డ్ చేసి పెట్టాడన్నా, లేదా ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య ఉంచేసాడన్నా కానీ ఈ కేసు వస్తుంది. ఒక రిజిడ్ ప్లేట్ ద్వారా కనెక్ట్ చేశాడు ఎండ్స్ ని అంటే అది కాంపోజిట్ కండిషన్ వస్తుంది. ఓకే, సో ఈ ఫస్ట్ వచ్చేసరికి టెంపరేచర్ T డిగ్రీస్ నుంచి T0 నుంచి Tకి చేంజ్ అయింది విత్ బోత్ ఎండ్స్ కన్స్ట్రెయింట్ అంటే ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య పెట్టాడు అండ్ హ్యావింగ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈ థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ థర్మల్ స్ట్రెస్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్ విల్ బి. సో అది ఫస్ట్ క్వశ్చన్ లాంటిది ఇది కూడా. ఆన్సర్ ఏమవుతుంది? ఈ ఆల్ఫా డెల్టా టీ. ఈ ఆల్ఫా డెల్టా టీ అంటే T నుంచి T0 కి చేంజ్ అయింది. సో T మైనస్ T0 ఆల్ఫా ఈ. సో థర్మల్ స్ట్రెస్ వచ్చేసరికి ఈ ఆల్ఫా T మైనస్ T0. సో ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ క్వశ్చన్ a bar of copper and steel from a composite system which is heated to a temperature of 45 degrees, the stress in copper will be. So ఇది కాంపోజిట్ సిస్టమ్ ఇచ్చాడు.
కాంపోజిట్ సిస్టంలో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి? 2 మెటీరియల్స్, ఒకటి కాపర్, ఒకటి స్టీలు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు, 45 డిగ్రీస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ఓకే, స్ట్రెస్సెస్ ఇన్ కాపర్ విల్ బి. సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు, నేను ఆల్రెడీ చెప్పాను, ఏనికైతే ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉంటుందో దాంట్లో టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు దాంట్లో కంప్రెసివ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. దేంట్లో ఆల్ఫా వాల్యూ తక్కువ ఉంటుందో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాంట్లో టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు అన్నాడు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ఓకే, కానీ ఈ కాపర్లో స్టీల్లో దేనికి ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉందో మెన్షన్ చేయలేదు. కాబట్టి వాడు జనరల్గా మనకి ఈ వాల్యూ తెలిసి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో చాలా క్వశ్చన్స్ లో కూడా ఆల్ఫా ఆఫ్ కాపర్, ఆల్ఫా ఆఫ్ స్టీల్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఆల్ఫా ఆఫ్ స్టీలు, ఆల్ఫా ఆఫ్ కాపర్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా ఆఫ్ స్టీల్ వచ్చేసరికి 1.2 ఇంటూ 10⁻⁻5 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకే, 1.2 ఇంటూ 10⁻⁻5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆల్ఫా ఆఫ్ కాపర్ వచ్చేసరికి, ఆల్ఫా ఆఫ్ కాపర్ ఎంత వచ్చిందంటే 1.5 ఇంటూ 10⁻⁻5, 1.5 ఇంటూ 10⁻⁻5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మీరు బై హార్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు నీకు ఆల్ఫా వాల్యూ ఏది ఎక్కువ ఉంది? కాపర్ ఎక్కువ ఉంది. సో కాపర్ ఎక్కువ ఉంది కాబట్టి కాపర్ లో నీకు ఏ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుద్ది? కంప్రెసివ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, బి ఆన్సర్ అవుతుంది. బి ఎందుకు ఉంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి బి అయింది కంప్రెసివ్ స్ట్రెస్. ఒకవేళ టెంపరేచర్ ఇదే కేసులో టెంపరేచర్ డిక్రీజ్ చేశాడంటే ఎందులో ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉంది? కాపర్ లో. కాపర్ లో అప్పుడు ఏం స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది? టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది కదా? నెక్స్ట్, ఏ బార్ హ్యావింగ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఈజ్ రిజిడ్లీ ఫిక్స్డ్ అట్ 2 ends. రిజిడ్లీ ఫిక్స్ చేశాడంటే ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య పెట్టేశాడు. ద లెంత్ ఆఫ్ బార్ ఇస్ ఎల్ అండ్ మాడ్యులస్ వెలాసిటీ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ T degrees అండ్ ఇన్ దిస్ కేస్ స్ట్రెస్ ఇన్ ద బార్ డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది ఆల్రెడీ వచ్చింది, ఈ ఆల్ఫా టీ, ఈ ఆల్ఫా డెల్టా టీ. సో T డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందన్నాడు కాబట్టి ఈ ఆల్ఫా టీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ వచ్చేసరికి, ఏ బార్ హ్యావింగ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఈజ్ రిజిడ్లీ ఫిక్స్డ్ అట్ ఇట్ ఎండ్స్. ఇన్ దిస్ కేస్ ద స్ట్రెస్ ఇన్ ద బార్ డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్. సో ఒక బార్ ని ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య పెంచాడు, ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య ఫిక్స్ చేసేసాడు, దాంట్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు, రైజ్ ఇన్ టెంపరేచర్ చేశాడు. రైజ్ ఇన్ టెంపరేచర్ చేస్తే లెంత్ ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తాయి, కానీ ఫిక్స్డ్ సపోర్ట్స్ రిస్ట్రెయిన్ చేస్తాయి. ఓకే, రెసిస్టివ్ ఫోర్స్ వచ్చేసరికి ఆ ఎలాంగేషన్ రిస్ట్రెయిన్ చేస్తాయి. కాబట్టి దాంట్లో ఏ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది? కంప్రెసివ్ స్ట్రెస్. సో ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, అర్థమైంది కదా క్లారిటీగా? నెక్స్ట్ 38th క్వశ్చన్. ఇఫ్ 2 bars of different coefficient of thermal expansion alpha 1 alpha 2 are rigidly fixed together and allowed to expand freely about one end, and the stresses in the first member is. Okay, ఇది వచ్చేసరికి 2 bars, ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2 అని 2 bars ఉన్నాయి, రిజిడ్లీ ఫిక్స్డ్ టుగెదర్. ఓకే, టుగెదర్ ఫిక్స్ చేశాడు అండ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఫ్రీలీ అబౌట్ వన్ ఎండ్. ఒకవైపు ఫిక్స్ చేశాడు. మనం డిస్కస్ చేసిన దాంట్లో రెండో కేసు ఇది. ఓకే, ఇట్లా 2 bars ఉన్నాయి, ఈ ఎండ్ ఫిక్స్ చేశాడు, ఈ ఎండ్ ఫ్రీగా వదిలేశాడు. ఈ ఎండ్ ఫ్రీగా వదిలేస్తే ఏముంది? దీంట్లో ఆల్ఫా 1 ఎక్కువ ఉన్న దాంట్లో ఎల్ ఆల్ఫా డెల్టా 1, ఎల్ ఆల్ఫా 1 డెల్టా టీ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ సెకండ్ దాంట్లో ఎల్ ఆల్ఫా 2 డెల్టా టీ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ నీకు ఎక్స్పాన్షన్ రిస్ట్రెయిన్ చేయలేదు కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 తో సంబంధం లేకుండా, ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ సంబంధం లేకుండా ఫ్రీ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఫ్రీ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి దీంట్లో స్ట్రెసెస్ ప్రొడ్యూస్ కాదు. సో ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, ఎందుకు ఏ? ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉంది, ఇది కాంపోజిట్ కండిషన్ కాదు, ఎక్కడ రిస్ట్రెయిన్ చేయాల, మీకు వచ్చిన దీంట్ని ఫ్రీగానే వదిలేశాడు కాబట్టి ఆన్సర్ విల్ బి నో స్ట్రెసెస్ ఇన్ థర్మల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్, ద స్ట్రెయిన్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్ ఇన్ ఏ సింపుల్ బార్. స్ట్రెయిన్ ఏమవుద్ది? చేంజ్ ఇన్ డైమెన్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్ స్ట్రెయిన్ అంటే. ఓకే, సో చేంజ్ ఇన్ డైమెన్షన్ ఎంత? టెంపరేచర్ ద్వారా ఎల్ ఆల్ఫా డెల్టా టీ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎల్. సో ఆల్ఫా డెల్టా టీ. ఆన్సర్ విల్ బి ఆల్ఫా డెల్టా టీ. సో ఆల్ఫా డెల్టా టీ అనే కాకుండా టీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. Next 36th question. In tension test for mild steel, the mode of failure will be
సో ఇది వచ్చేసరికి టెంపరేచర్ స్ట్రెసెస్ కి సంబంధించింది కాదు, థర్మల్ స్ట్రెసెస్ కాన్సెప్ట్ కాదు, కానీ ఇది ఆల్రెడీ ప్రీవియస్ కవర్ చేసిన టాపిక్ లోదే. సో మైల్డ్ స్టీల్ వచ్చేసరికి ఇది డక్టైల్ మెటీరియల్. మైల్డ్ స్టీల్ వచ్చేసరికి డక్టైల్ మెటీరియల్. డక్టైల్ మెటీరియల్స్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే, డక్టైల్ మెటీరియల్లో టెన్షన్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డక్టైల్ మెటీరియల్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, బట్ డక్టైల్ మెటీరియల్ వచ్చేసరికి వీక్ ఇన్ షియర్. ఓకే, వీక్ ఇన్ షియర్ అనమాట. సో జనరల్ గా ఒక డక్టైల్ మెటీరియల్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే, సమ్ ఫోర్స్ నువ్వు అప్లై చేస్తే అది ఫెయిల్ అయ్యేది షియర్ ఫెయిల్యూర్ అయింది. ఓకే, షియర్ స్ట్రెసెస్ వల్ల ఫెయిల్యూర్ అవుతుంది. సో షియర్ స్ట్రెసెస్ వల్ల ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు, ఫర్ సపోజ్ నువ్వు ఒక బార్ తీసుకొని ఇక్కడ రాస్తాను. సో సమ్ బార్ తీసుకొని దాని మీద సమ్ లోడ్ అప్లై చేస్తావు. అది కంపల్సివ్ స్ట్రెస్ అని, లేకపోతే ఇప్పుడు ఇది నేను టెన్సైల్ ఫోర్స్ తీసుకున్నాను, జనరల్గా కంపల్సివ్ ఫోర్స్ తీసుకున్నా సేమే ఉంటుంది. ఇక్కడ చూస్తే నీకు ప్రతి పాయింట్ దగ్గర P/A ఉంటుంది. P/A టెన్సైల్ ఉంటుంది. ఒకవేళ కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేస్తే P/A కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. ఇది టెన్షన్ లో ఫెయిల్ అవ్వాలి కాబట్టి, సారీ, డక్టైల్ మెటీరియల్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్ కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవ్వదు. వీక్ ఇన్ షియర్ అంటే నీకు జనరల్ గా ఇంక్లైన్డ్ ప్లేన్ లో వస్తుంది. ఫర్ సపోజ్ ఇట్లా చూస్తే ఇట్లా వస్తుంది, 45 degrees వస్తుంది ఈ కేసులో. ఓకే, 45 degrees ఫెయిల్యూర్ వస్తుంది. సో డక్టైల్ మెటీరియల్కి వచ్చే ఫెయిల్యూర్ వచ్చేసరికి ఈ విధమైన ఫెయిల్యూర్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇట్లా వచ్చేసి ఈ బారు ఇట్లా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ ఫెయిల్యూర్ తర్వాత ఈ సెక్షన్ చూస్తే ఇట్లా మెటీరియల్ బ్రేక్ అయిపోద్ది. సో ఇది ఎట్లుంది? కప్ అండ్ కోన్ లాగా ఉంది. ఒకవైపు కప్ వచ్చేసింది, ఇంకోవైపు కోన్ టైప్ వచ్చింది. సో ఈ ఫెయిల్యూర్ ని కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ అంటారు. సో డక్టైల్ మెటీరియల్లో అంటే డక్టైల్ మెటీరియల్ అంటే మైల్డ్ స్టీల్, డక్టైల్ మెటీరియల్, అది మనకు తెలిసి ఉండాలి. జనరల్ గా అది కవర్ చేశాను. మైల్డ్ స్టీల్ మనము స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్స్ చూసేది కూడా మైల్డ్ స్టీల్ చూసుకుంటాం ఎగ్జాంపుల్. సో ఇది కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ టేక్స్ ప్లేస్ అయితే ఎందుకు? ఈ ఇంక్లైన్డ్ ప్లేన్స్ మీద షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా ఇంక్లైన్డ్ ప్లేన్స్ లో ఫెయిల్ అవుద్ది. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్స్ లో ఫెయిల్ అయింది ఇన్ ద షేప్ ఆఫ్ కప్ అండ్ కోన్ లో ఉంటుంది కాబట్టి కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ అంటారు. సో 35th క్వశ్చన్ కి ఆన్సర్ విల్ బి A. ఓకే, నెక్స్ట్, a bar of length 2 meters is fixed at its both ends. The initial tensile stress in the bar is 10 Newton per meter square at a temperature of 10 degrees centigrade. If the temperature is raised to 15 degrees centigrade, the stresses in the bar is taken as. ఓకే, ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? ఈ బార్ లో ఫస్ట్ ఆల్రెడీ సమ్ స్ట్రెస్ ఉంది. ఎంత స్ట్రెస్ ఉంది? ఈ బార్ లో ఇనీషియల్ స్ట్రెస్ వచ్చేసరికి ఆల్రెడీ దీంట్లో సమ్ స్ట్రెస్ ఉంది. ఎంత స్ట్రెస్ ఉంది? 10 Newton per meter square వచ్చేసరికి ఇదేం స్ట్రెస్? టెన్సైల్ స్ట్రెస్. ఇనీషియల్లీ ఆల్రెడీ థర్మల్ స్ట్రెసెస్ ఇంకా ప్రొడ్యూస్ కాకముందే. టెంపరేచర్ 10 degrees centigrade దగ్గర ఈ స్ట్రెస్ ఉంది మీకు. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 15 degrees centigrade, టెంపరేచర్ రైజ్ చేస్తున్నాడు. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనాలి కరెక్ట్ గా అయితే. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 5 degrees centigrade ఇంక్రీజ్ చేశారు. ఈ 5 degrees centigrade చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ నీకు ఎక్కడ ఈ 5 degrees centigrade ఇంక్రీజ్ చేసిన తర్వాత చేంజ్ అయ్యే లెంత్ ని రెసిస్ట్ చేసి ఉంటే నీకు స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ ఫ్రీగా ఉంటే నీకు స్ట్రెసెస్ ఫర్దర్ గా ప్రొడ్యూస్ కావు. కానీ ఇక్కడ నీకు క్లియర్ గా ఈజ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అన్నాడు. ఈ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అంటే నీకు ఇంకా ఫర్దర్ గా వచ్చే ఎక్స్పాన్షన్ ని ప్రివెంట్ చేశాడు కాబట్టి నీకు స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. స్ట్రెసెస్ ఎంత ప్రొడ్యూస్ అవుతాయి? ఈ టెంపరేచర్ వల్ల వచ్చే స్ట్రెస్ ఈ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, ఈ ఆల్ఫా డెల్టా టీ ఈ వాల్యూ వచ్చేసరికి 2 × 10⁵, ఆల్ఫా వచ్చేసరికి 10 × 10⁻⁻⁶, డెల్టా టీ వచ్చేసరికి ఎంత టెంపరేచర్ చేంజ్? 5 degrees centigrade. సో దీని వాల్యూ వచ్చేసరికి 10 క్యాన్సిల్ అయింది. 5 Newton per ఎంత వస్తుంది? 5 Newton per meter square వస్తుంది. ఇది ఏ టెంపరేచర్? ఈ టెంపరేచర్ స్ట్రెస్ ఏది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేయటం వలన దాన్ని ఎలాంగేషన్ రిస్ట్రెయిన్ చేశాం కాబట్టి మనకు వచ్చే స్ట్రెస్ కంప్రెసివ్ స్ట్రెస్. సో ఇప్పుడు నెట్ ఏమవుద్ది? 10 degrees centigrade ఏమో టెన్సైల్ స్ట్రెస్, 10 degrees centigrade ఏమో 10 Newton per meter square ఏమో టెన్సైల్ స్ట్రెస్,
10 Newton per meter square ఏమో compressive stress. So overall గా stress in the bar will be 0. So answer will be A. Okay. Next. If a rigidly connected composite bar of steel and copper is heated, the copper bar will be subjected to. Heat చేసాడు కాబట్టి కాపర్ కు ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చే స్ట్రెస్ ఏమొస్తుంది? కంప్రెసివ్ స్ట్రెస్. నెక్స్ట్. A composite bar of copper and steel is heated, the ratio of tensile force in steel and compressive force in copper will be. నేను డిస్కస్ చేసాము కాంపోజిట్ బార్స్ లో ఒక బారు ఆర్ రెసిస్టివ్ ఫోర్స్ యాక్ట్ అయితే అదే రెసిస్టివ్ ఫోర్స్ ఇంకో బార్ మీద కూడా యాక్ట్ అవుతుంది. ఏ విధంగా? ఒక బార్ లో ఈ ఆర్ ఫోర్స్ టెన్సైల్ ఫోర్స్ అయితే అదే ఫోర్స్ ఇంకొక దాని మీద కంప్రెసివ్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, అది దేని మీద టెన్సైల్ దేని మీద కంప్రెసివ్ అనేది కేసు మీద కన్సిడర్ అయి ఉంటుంది. ఓకే, పర్టికులర్ కేసు మీద, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామా డిక్రీజ్ చేసామా, ఆల్ఫా వాల్యూ దేనికి ఎక్కువ ఉంది దేనికి తక్కువ ఉంటుంది ఉంటుంది. కానీ ఏ రెసిస్టివ్ ఫోర్స్ అయితే డెవలప్ అవుతుందో ఆర్ ఫోర్స్, అది రెండు బార్స్ మీద సమానమైన ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది. నేచర్ చేంజ్ అవుతుంది, అంటే ఒక దాని మీద టెన్సైల్ అయితే కంప్రెసివ్ చేంజ్ అవుతుంది, కానీ ఆర్ ఫోర్స్ మాత్రం సేమ్ ఉంటుంది. ఒకవేళ రెండు బార్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా సేమ్ అయితే స్ట్రెస్సెస్ కూడా సేమ్ గానే ఉంటాయి. ఓకే, స్ట్రెస్సెస్ కూడా సేమ్ గా ఉంటాయి, కానీ కంప్రెసివ్ ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో టెన్సైల్ వస్తుంది. సో దాని రేషియో అడుగుతుంది కాబట్టి రేషియో 1 ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి ఏ. ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్, 2 bars, one is steel and another is copper and are of both same length expected to same amount of increase in temperature. The coefficient of thermal expansion ratio వచ్చేసరికి 2/3 అన్నాడు. సో వాడు ఏమన్నాడు? ఆల్ఫా స్టీల్ డివైడెడ్ బై ఆల్ఫా కాపర్ వచ్చేసరికి 2/3 అనుకుంటున్నాడు. Okay, if the free expansion of the bars is allowed, the ratio of increasing lengths of steel bar to copper bar. So చేంజ్ ఇన్ లెంత్ ఎంత? మామూలుగా ఎక్స్పాన్షన్ ఎంత వస్తుంది? ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, అదే కదా, ఇంక్రీజ్ ఇన్ లెంత్ కి డ్యూ టు టెంపరేచర్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ వచ్చింది. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ బార్స్ అలౌ చేశాడు కాబట్టి దాంట్లో ఫుల్ దీనికి ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఫుల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ స్టీల్ బార్ టు దీనికి ఏమొస్తుంది? లెంత్స్ సేమ్, ఎల్ వాల్యూ సేమ్, రెండు బార్స్ లో స్టీల్ బార్ అనేది ఒక సేమ్ లెంత్ సబ్జెక్టెడ్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో డెల్టా టీ కూడా సేమ్. సో ఆల్ఫా ఒకటే వ్యారీ అవుతుంది. సో డెల్టా ఎల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్ఫా ఈ కేసులో. ఓకే, ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ లెన్స్ వచ్చేసరికి 2/3 రేషియోలో ఉంటుంది. ఓకే, బి విల్ బి ఆన్సర్. దేనికైతే ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉందో అదే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 2/3. నెక్స్ట్, a bar of length L is subjected to an increase in temperature T, degree centigrade temperature, but its expansion is prevented totally. If alpha is coefficient of thermal expansion, is the stress induced. Already చెప్పాము, E alpha delta T వస్తుంది. E alpha delta T అంటే E alpha delta T అంటే ఇది సి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి the elongation of bars due to rise in temperature does not depend upon. So elongation of bars due to rise in temperature ఏమిటిది? E alpha delta T, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ డ్యూ టు టెంపరేచర్. అది దేని మీద డిపెండ్ అవుతుంది? సారీ ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఇంక్రీజ్ ఇన్ లెంత్ డ్యూ టు టెంపరేచర్ వచ్చేసరికి ఎల్ ఆల్ఫా డెల్టా టీ కదా ఫార్ములా. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎల్ మీద, లెంత్ ఆఫ్ ద బార్, అంటే ఏ డైమెన్షన్ లో మనము ఎలాంగేషన్ చూస్తున్నామో ఆ డైమెన్షన్, లెంత్ విత్ థిక్నెస్ ఏదైనా ఆల్ఫా మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, చేంజ్ ఇన్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద అవ్వట్లేదు? ఈ మీద అవ్వట్లేదు. సో ఈ దేని మీద డిపెండ్ అవుతుందంటే డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, సో ఇఫ్ ఏ పార్ట్ ఈస్ కన్స్ట్రైన్డ్ టు మూవ్ అండ్ హీటెడ్ ఇట్ విల్ డెవలప్. సో ఏదైనా ఎలాంగేషన్ కానీ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసిన తర్వాత దాంట్లో మూవ్మెంట్ ని రిస్ట్రెయిన్ చేస్తే దాంట్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి? థర్మల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏ పార్ట్ ఈస్ కన్స్ట్రైన్డ్ టు మూవ్ అండ్ హీటెడ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు, ఇట్ విల్ డెవలప్. ఏం డెవలప్ అయితే? కంప్రెసివ్ స్ట్రెస్ కదా ప్రొడ్యూస్ అయ్యేది. సో ఆన్సర్ విల్ బి ఏ. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి కన్స్ట్రైన్ చేసాడు కాబట్టి కంప్రెసివ్ స్ట్రెసెస్, అదే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే టెన్సైల్ స్ట్రెసెస్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా డినోట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, టీ ఈస్ ద రైజ్ ఇన్ టెంపరేచర్, ద థర్మల్ స్ట్రెస్ విల్ బి. ఈ కేసులో వాడు ఏం మెన్షన్ చేయలేదు? రిస్ట్రెయింట్ ఏమైనా ఉందా లేదా అని మెన్షన్ చేయాలి. అంటే ఈ మూమెంట్కి ఏమైనా రిస్ట్రెయిన్ చేశాడా చేయలేదని మెన్షన్ చేయాలి. కాకపోతే వాడు ఎక్కడ జీరో అని ఇవ్వలేదు. జీరో అని ఇచ్చి ఉంటే అది కూడా ఒక ఆన్సర్ అవ్వచ్చు, ఒక ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎక్కడ నీకు దాని డిఫార్మేషన్ రిస్ట్రెయిన్ చేసినట్టు కానీ లేకపోతే ఫ్రీగా ఉన్నట్లు కానీ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫ్రీగా వదిలేసి ఉంటే, అంటే ఎక్స్పాన్షన్ ని ప్రివెంట్ చేయకుండా వదిలేసి ఉంటే
దాంట్లో స్ట్రెస్సెస్ విల్ బి జీరో అయి ఉండేవి. ఓకే, కానీ ఇక్కడ ఎక్కడ జీరో ఆప్షన్ లేదు కాబట్టి రిస్ట్రెయిన్ చేసిన కండిషన్ తీసుకుంటే థర్మల్ స్ట్రెసెస్ విల్ బి ఈ ఆల్ఫా డెల్టా టీ. దాని నుంచి వస్తున్న క్వశ్చన్ ఇది ఇప్పుడు 5వ సారి 6వ సారి ఈ క్వశ్చన్ రావటం. సో ఈ ఆల్ఫా డెల్టా టీ అంటే ఏ ఆన్సర్. నెక్స్ట్, a steel bar 5 mm diameter is heated from 15 degrees to 40 degrees centigrade and it is free to expand. The bar will induce no stress. Bar will induce no stress. 15 to 40 degrees centigrade చేసాడు కానీ ఇది ఎక్స్పాండ్ అయిపోయింది ఫ్రీగా. సో థర్మల్ స్ట్రెసెస్ ఏం ప్రొడ్యూస్ అవ్వవు. సో ఏ విల్ బి ఆన్సర్. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఫర్ మైల్డ్ స్టీల్. సో వాడు డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు. మైల్డ్ స్టీల్ లో ఆల్ఫా వాల్యూ ఎంత ఉంటుంది, కాపర్ లో ఎంత ఉంటుంది. సో ఆల్ఫా కాపర్ లో మైల్డ్ స్టీల్ ఎంత చెప్పేందా 1.2 into 10 to the power of -5 for degree centigrade అని చెప్పాం. సో 12 into 10 to the power of -6 for degree centigrade. సో ఆల్ఫా వాల్యూ విల్ బి ఏ ఆన్సర్ 12 into 10 to the power of -6. అదే ఒకవేళ ఇదే క్వశ్చన్ లో కాపర్ కూడా గుర్తుపెట్టుకోండి. సియు కాపర్ కి ఎంత 15 into 10 to the power of -6. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద టెంపరేచర్ స్ట్రెయిన్ ఇన్ ఏ బార్ ఇస్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనలా అని అడుగుతున్నాడు. టెంపరేచర్ స్ట్రెయిన్ అంటే సో ఫస్ట్ టెంపరేచర్ చేంజ్ ఇన్ లెంత్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ డ్యూ టు టెంపరేచర్ వచ్చేసరికి ఎల్ ఆల్ఫా డెల్టా టీ. స్ట్రెయిన్ ఎంత వచ్చింది టెంపరేచర్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ డివైడెడ్ బై ఎల్ విచ్ విల్ బి ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో స్ట్రెయిన్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, టెంపరేచర్ చేంజ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఆల్ఫా కి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ స్ట్రెయిన్ ఇన్ ఏ బార్ is directly proportional to change in temperature and it is directly proportional to coefficient of thermal expansion. Okay, so answer will be A. When a bar is subjected to a change of temperature and its deformation is prevented, which of the following stresses will induce? చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఇంక్రీజ్ అయిందో డిక్రీజ్ అయిందో చెప్పలేదు. ఓకే, అండ్ ఇట్స్ డిఫార్మేషన్ ఈస్ ప్రివెంటెడ్. డిఫార్మేషన్ మాత్రం ప్రివెంట్ చేశాడు. సో థర్మల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అది టెన్సైల్ స్ట్రెస్ కంప్రెసివ్ స్ట్రెస్ అని మనం చెప్పలేం. ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్ అయింది, అది ఇంక్రీజ్ చేసింది డిక్రీజ్ చేసింది చెప్పలా. డిఫార్మేషన్ మాత్రం ప్రివెంట్ చేశాడని చెప్పాడు. అంటే కాంట్రాక్ట్ అయ్యేదని ఆపాడు, ఒకవేళ ఎలాంగేట్ అయి ఉంటే దాన్ని ఆపాడు. స్ట్రెసెస్ ఏం స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి? ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ. థర్మల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏ విల్ బి ఆన్సర్. ఎందుకు? థర్మల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అది ఏ స్ట్రెసెస్ అనేది మనం చెప్పలేము. అది టెన్సైల్ అవుతుందా లేకపోతే కంప్రెసివ్ స్ట్రెస్ అవుతుందా. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుంటే కంప్రెసివ్ స్ట్రెస్ అవుతుంది, అదే టెంపరేచర్ డిక్రీజ్ చేసుంటే టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ విల్ బి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఆన్సర్ విల్ బి ఏ, థర్మల్ స్ట్రెసెస్ అని పెట్టుకో. నెక్స్ట్, థర్మల్ స్ట్రెసెస్ ఆర్ ఇండ్యూస్డ్ డ్యూ టు చేంజ్ ఇన్. ఇంకా ఇక్కడ క్లారిటీగా ఇంకా క్వశ్చన్ ఇంకా ఫుల్ క్లారిటీగా ఇవ్వాలా. థర్మల్ స్ట్రెసెస్ వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయంలోనే రావు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలా ఫస్ట్ బేసిక్లీ. దాని తర్వాత దానిలో వచ్చే మూమెంట్ని, దాంట్లో వచ్చే డిఫార్మేషన్ రిస్ట్రెయిన్ చేయాలి. రిస్ట్రెయిన్ చేస్తే మాత్రమే నీకు థర్మల్ స్ట్రెసెస్ వస్తాయి. ఊరికే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినంత మాత్రం రావు. కాకపోతే అంత డీటెయిల్గా కూడా అడగలేదు కాబట్టి థర్మల్ స్ట్రెసెస్ ఆర్ ఇండ్యూస్డ్ డ్యూ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్, in a cement concrete chimney the reinforcement is subjected to temperature stresses is. చిమ్నీలో బోత్ సర్క్యులర్ అండ్ లీనియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో ఇది కైండ్ ఆఫ్ థియరిటికల్ క్వశ్చన్ లాగా. బోత్ లీనియర్ అండ్ సర్క్యులర్ రెయిన్ఫోర్స్మెంట్ రెండు టెంపరేచర్ స్ట్రెసెస్ కి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆన్సర్ విల్ బి సి. A bar of copper and steel form a composite system which is heated to a temperature of 40 degrees and the stresses in copper. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ఆల్ఫా దేనికి ఎక్కువ ఉంటుంది? కాపర్కి. కాపర్కి ఎక్కువ ఉంటే దాంట్లో వచ్చే స్ట్రెస్ ఏం స్ట్రెస్? కంప్రెసివ్ స్ట్రెస్. సో బి విల్ బి ఆన్సర్ కాపర్లో. అదే ఒకవేళ స్టీల్ అడుగుంటే టెన్సైల్ స్ట్రెస్. A steel bar of length L, Young's modulus E and coefficient of thermal expansion alpha is heated from 15 degrees to 40 degrees centigrade. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. The force induced in the bar if it is free to expand is given by. ఓకే, వాడు ఏమడిగాడు? ఆల్ఫా వాల్యూ, ఈ వాల్యూ, డెల్టా టీ వాల్యూ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ద ఫోర్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద బార్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్. ఒకవేళ ఇది ఫ్రీగా ఎక్స్పాండ్ అవడానికి ఉంటే ఛాన్స్ ఉంటే దాంట్లో ఫోర్స్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అన్నాడు. ఫ్రీగా ఎక్స్పాండ్ అయితే ఫోర్స్ ఎందుకు ఇండ్యూస్ అవుతుంది? ఓకే, ఎలాంగేషన్ కానీ కాంట్రాక్షన్ కానీ రెసిస్ట్ చేస్తేనే దాంట్లో ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది.
ఒకవేళ ఇది ఫ్రీగా ఎక్స్పాండ్ అవడానికి మనం ఛాన్సెస్ ఇస్తే దాంట్లో ఏం ఫోర్స్ ప్రొడ్యూస్ కాదు కదా, సో ఆన్సర్ విల్ బి 0. ఇన్ ఏ కాంపోజిట్ సిస్టమ్ subjected to temperature rise and with ends constrained to remain together, అంటే కాంపోజిట్ సిస్టమ్ ends constrained to remain together అంటే రిజిడ్ ప్లేట్ పెట్టి ఫిక్స్ చేసినట్లు దీని మీనింగ్. ద కాంపోనెంట్ హ్యావింగ్ లోవర్ వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ విల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆల్ఫా దేనికైతే ఆల్ఫా తక్కువ ఉందో అది ఏ స్ట్రెస్ కి ప్రొడ్యూస్ అవుతుందని, ఆ ఏ స్ట్రెస్ దాంట్లో ప్రొడ్యూస్ అవుతుందని అడుగుతున్నాడు. టెంపరేచర్ రైజ్ అయింది అన్నాడు. సో టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఆల్ఫా ఎక్కువ ఉన్న దాంట్లోనేమో కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది, ఆల్ఫా తక్కువ ఉన్న దాంట్లోనేమో టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ విల్ తక్కువ ఆల్ఫా ఉన్న వాల్యూ కాబట్టి దాంట్లో టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది. సో ఏ విల్ బి ఆన్సర్. ఓకే, so if an assembly of steel and copper bars of equal length connected to rigid plates at the ends is heated, then the copper bar will be subjected to same. ఇట్లాంటి క్వశ్చన్ 10 సార్లు వచ్చింది ఇదే క్వశ్చన్ కొంచెం చేంజ్ చేస్తుంది, అంటే దాని క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ చేస్తున్నాడు తప్పితే కాన్సెప్ట్ అదే అడుగుతున్నాడు. డిజిట్ ప్లేట్స్ మధ్య ఫిక్స్ చేశాడు అంటే కాంపోజిట్ బారు రెండు, ఆల్ఫా కాపర్ కి ఎక్కువ ఆల్ఫా వాల్యూ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు దాంట్లో ఏ స్ట్రెస్ వస్తుంది, కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. ఏ విల్ బి ఆన్సర్. నెక్స్ట్, if a rod of length L, section area A, Young's modulus E and coefficient of linear expansion alpha is subjected to a change in temperature, that's a change in length. చేంజ్ ఇన్ లెంత్ ఏముంది, ఎల్ ఆల్ఫా డెల్టా టీనే కదా, ఎక్కడా నీకు రిస్ట్రెయిన్ చేయలేదు కదా. ద చేంజ్ ఇన్ లెంత్ విల్ బి ఎల్ ఆల్ఫా డెల్టా టీ. సో బి విల్ బి ఆన్సర్. నెక్స్ట్, a steel bar is held rigidly between two supports at 30 degrees centigrade and is free from stress if the temperature is subsequently dropped to 0 to the nature of stress. సో టెంపరేచర్ డిక్రీజ్ చేశాడు, దానివల్ల కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది, కానీ సమ్ రెసిస్టివ్ ఫోర్స్ ఆ సపోర్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి అది అదే పొజిషన్ లో ఉంచాలని ట్రై చేస్తుంది. సో దాంట్లో ఏ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది, టెన్సైల్ స్ట్రెస్. బి విల్ బి ఆన్సర్. is free from stress if the temperatures are subsequently dropped. అంతే కదా, డ్రాప్ చేశాడు బి కాబట్టి డ్రాప్ చేయడం వల్ల టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, a beam of span L with one end on roller support and other end is hinged when subjected to uniform rise in temperature. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నా దగ్గర ఇట్లా ఒకవైపు హింజ్ సపోర్టు, ఒకవైపు రోలర్ సపోర్ట్ ఉంది. ఈ రోలర్ సపోర్టు ఇటువైపు నీకు మూమెంట్ ని పర్మిట్ చేస్తుంది. రోలర్ సపోర్ట్ ఇటువైపు నీకు మూమెంట్ పర్మిట్ చేస్తుంది, అంటే ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఈ బోత్ సైడ్స్ రోలర్ సపోర్ట్ తో హారిజాంటల్ డైరెక్షన్ లో నీకు మూమెంట్ ని పర్మిట్ చేస్తుంది. హింజ్డ్ సపోర్ట్ వచ్చేసరికి నీకు హారిజాంటల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో నీకు పర్మిట్ అవ్వదు, ఈ డైరెక్షన్ లో నీకు పర్మిట్ చేయదు. ఓకే, హింజ్డ్ సపోర్ట్ అయితే రోలర్ సపోర్టు వర్టికల్ డైరెక్షన్ లో నీకు సపోర్ట్ చేయదు మూమెంట్, కానీ హారిజాంటల్ డైరెక్షన్ లో నీకు పర్మిట్ చేస్తుంది. సో నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడంలోనే ఇది ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఓకే, ఇది ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది, ఇది పర్మిట్ చేస్తుంది. సో ఈ కేసులో నీకు ఫ్రీ ఎక్స్పాన్షన్ ని ఫ్రీగానే ఎక్స్పాండ్ అవుతుంది బాడీ, కాబట్టి నీకు స్ట్రెసెస్ ప్రొడ్యూస్ ఏమవుతాయి, జీరో స్ట్రెసెస్. సో డి విల్ బి ఆన్సర్. ఓకే, ఒకవేళ బోత్ సైడ్స్ హింజ్డ్ సపోర్ట్స్ అనుకోండి, అప్పుడు నీకు ఎక్స్పాన్షన్ ప్రివెంట్ చేస్తుంది, దాంట్లో కంప్రెసివ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, a prismatic bar of cross section area 1000 mm square and length 1 meter is placed between two rigid supports 1.001 meter apart and heated by 100 degrees centigrade. The Young's modulus of elasticity is ichadu. So ఇది 2006 బ్యాక్లాగ్. ఇంక ఇవన్నీ మీకు అంటే న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసినాయి. ఇవి ఒకప్పుడు క్వశ్చన్స్ కాబట్టి అప్పుడులో నీకు క్వశ్చన్కి ఎంత టైం ఇస్తాడో మనకు తెలియదు ఆ టైంలో. సో అప్పుడు మేబీ 3 minutes 2 minutes అట్లా ఇవ్వచ్చేమో, ఎందుకంటే ఇది క్వశ్చన్ క్యాలిక్యులేటర్తో చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్ రావు, ఎందుకంటే మీకు ఇచ్చేది 1 minute క్వశ్చన్ కి రఫ్ గా. సో ఈ క్వశ్చన్స్ మాక్సిమం రావు, కానీ కాన్సెప్చువల్ పర్పస్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ కాన్సెప్చువల్. ఓకే, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏ ప్రిజ్మాటిక్ బార్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1000 mm square. క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు, 1000 mm square అని అడిగాడు. ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 1 meter లెంత్, దీని ఇనిషియల్ లెంత్ వచ్చేసరికి 1 meter. సపోర్ట్స్ బిట్వీన్ బిట్వీన్ టూ రిజిడ్ సపోర్ట్స్. టూ రిజిడ్ సపోర్ట్స్ ఏమేంటివి, ఇట్లా 2 రిజిడ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిజిడ్ సపోర్ట్స్ వచ్చేసరికి డిస్టెన్స్ 1.001
మీటర్ అన్నాడు. 1.001 మీటర్ మధ్య అపార్ట్ అండ్ హీటెడ్ బై 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఈ బారు దీని 1 మీటర్ ఉన్న బారు వీటి మధ్య ప్లేస్ చేసి దీన్ని డెల్టా టీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారు. ఆ డెల్టా టీ అంతా 100 డిగ్రీ సెంటిగ్రేడ్, హీటెడ్ బై 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ఓకే, ద యంగ్స్ మాడ్యులస్ ఏమేమి ఇచ్చాడు, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వచ్చేసరికి 120 జీపీఏ ఇచ్చాడు. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ 1.8 into 10⁻⁵ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇచ్చాడు. ద స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ విల్ బి. ఓకే, ఒకవేళ ఈ బారు డెల్టా టీ ఇంక్రీజ్ చేయటం వలన ఓన్లీ 0.001 మీటర్ అంటే 1 mm మాత్రమే ఇంక్రీజ్ అయితే నీకు స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవ్వు. ఎందుకు, ఇది కైండ్ ఆఫ్ ఈల్డింగ్ ఆఫ్ సపోర్ట్ లాగే ఉంది కదా. 1 mm వరకు నీకు ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అయితే నీకు స్ట్రెసెస్ ఏం ప్రొడ్యూస్ కావు. ఓకే, ఈ 1 mm దాటిన తర్వాత 1 mm దాటితే ఈ సపోర్ట్ నీకు ఫర్దర్ గా నీకు ఎక్స్పాన్షన్ ని ప్రివెంట్ చేస్తుంది. సో 1 mm వరకు అయితే నీకు పర్మిట్ చేస్తుంది ఈ బాడీ ఈ సపోర్ట్ 1 mm వరకు అయితే నీకు ఈ సపోర్ట్ టచ్ అవ్వదు. ఆఫ్టర్ 1 mm ఎక్స్పాండ్ అయిన తర్వాత నీకు సపోర్ట్ రెసిస్ట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎంత వస్తుంది, ఎల్ ఎంత 1 మీటర్, ఆల్ఫా ఎంత 1.8 into 10⁻⁵ per degree centigrade. డెల్టా టీ టెంపరేచర్ చేంజ్ ఎంత అయింది, డెల్టా చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 10⁻³ పోయింది, 1.8 into 10⁻⁻3. సో 10⁻³ అంటే 1.8 mm ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఫ్రీ ఎక్స్పాండ్ అయితే. ఓకే, 1.8 mm. సో ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా నాట్. డెల్టా నాట్ అంటే కైండ్ ఆఫ్ ఈల్డింగ్ ఆఫ్ సపోర్ట్ అనుకోవచ్చు. అంటే ఈ డెల్టా నాట్ ఏమో 1 mm, ఈ ఎల్ ఆల్ఫా డెల్టా టీ వచ్చేసరికి 1.8 mm వస్తుంది ఫ్రీ ఎక్స్పాన్షన్ అయితే. సో అప్పుడు నీకు రెసిస్టివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రెసిస్టివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫోర్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఇక్కడ చెప్పాను ఎంత 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 లెంత్ చేంజ్ ఇన్ లెంత్ ని రెసిస్ట్ చేస్తుందో దానికి స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎల్ ఆల్ఫా డెల్టా టీ అవ్వాల్సింది డెల్టా నాట్ కే రెసిస్ట్ చేసింది ఫిక్స్డ్ సపోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టివ్ ఫోర్స్ డివైడెడ్ బై ఆర్ఎల్ బై ఏ. ఆర్ బై ఏ వచ్చేసరికి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై. ఓకే, ఎల్ వాల్యూ వచ్చేసరికి నీకు 1 మీటర్ వస్తుంది. ఈ వచ్చేసరికి 120 జీపీఏ. ఓకే, ఇక్కడ నుంచి నీకు క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎంత వచ్చింది, ఎల్ ఆల్ఫా డెల్టా టీ 1.8 mm. సో ఇవి యూనిట్స్ 10⁻⁻3 సారీ 1.8 minus 1.8 mm. దీని ఎస్ఐ యూనిట్స్ లో మార్చి 1.8 into 10⁻⁻3 ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇంటూ ఎల్ ఎంత 1 మీటర్ లెంత్. ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ వచ్చేసరికి 1.2 into జిగా పాస్కల్. 1.2 into 10⁻ పాస్కల్స్ లో మార్చుకుంటే సో సిగ్మా వాల్యూ విల్ బి 1.2 into 10⁻9 into 0.8 into 10⁻⁻3. సో ఓవరాల్ గా సిగ్మా వాల్యూ వచ్చేసరికి ఎంత వస్తుంది, 1.2 into 0.8. into 0.8 మరి మల్టిప్లై చేస్తే 0.96. 1.2 into సారీ 1.2 కాదు 120 ఇచ్చారు వాల్యూ. ఈ 120 జిగా పాస్కల్. సో 120 into 10⁻9. సో ఇక్కడ 120 వచ్చింది, 1.2 కాదు 120 into 10⁻9 into 0.8. సో 120 పెట్టి మల్టిప్లై చేస్తే సో 96 into 10⁻6 పాస్కల్స్ వచ్చింది. 96 into 10⁻6 అంటే 96 మెగా పాస్కల్. సో ఆన్సర్ విల్ బి ఏ. ఇంత లెంతియర్ క్వశ్చన్స్ రావు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి ఇక నేను సాల్వ్ చేస్తున్నాను. 96 మెగా పాస్కల్. మెగా అంటే 10⁻6. ఓకే, జిగా పాస్కల్ అంటే 10⁻9. జిగా అంటే 10⁻9, మెగా అంటే 10⁻6. నెక్స్ట్, ఏ కాంపోజిట్ బార్ parallel made out of two different materials. Okay, parallel made out of two different materials having thermal expansion alpha 1 alpha 2 and alpha 1 వచ్చేసరికి ఎక్కువ ఉంది. alpha is subjected to linear thermal expansion.
The nature of stresses induced in the bar for a given strain. Composite bar అన్నాడు. ఓకే, థర్మల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. ఆల్ఫా 1 కంటే ఆల్ఫా 2 ఎక్కువ అన్నాడు. సో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆల్ఫా 1 లో నీకు కంప్రెసివ్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఆల్ఫా 2 అంటే సెకండ్ మెటీరియల్ దేంట్లో అయితే ఆల్ఫా వాల్యూ తక్కువ ఉంటుంది దాంట్లో టెన్సైల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో బి విల్ బి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి a steel bar of 20 mm diameter and 4.5 mm length is heated to 40 degrees centigrade for above the ambient temperature and clamped at the end. Okay, if the clamps have yielded by 0.5 mm on cooling and coefficient of thermal expansion if 10 into 10 to the power of minus 6, the strain in the bar will be. Okay, steel bar of 20 mm diameter and 4.5 mm length is heated to 40 degrees centigrade. ఓకే, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేశాడు. ఎక్కడ నీకు రిస్ట్రిక్ట్ చేయాల. సో ఎల్ ఆల్ఫా డెల్టా టీ వచ్చేసరికి ఫస్ట్ ఎక్స్పాన్షన్ అయింది. ఎంత అయింది? ఎల్ వచ్చేసరికి 4.5 మీటర్ లాంగ్ ఇంటూ ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఎంత? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ 10 into 10 to the power of minus 6. ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎంత? 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కి ఇంక్రీజ్ అయింది. సో 4.5 into 10 to the power of minus 6 అయిపోతే 4.5 into calculate చేయండి. సో 4.5 into 10 into 40. సో 1800 into 10 to the power of minus 6 వచ్చింది. 1800 into 10 to the power of minus 6 అంటే 1.8 into 10 to the power of minus 6. సో 1.8 mm లో మార్చుకుంటే 1.8 mm. ఓకే, సో 1.8 mm ఫస్ట్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎక్స్పాండ్ అయిపోయింది టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల. ఇఫ్ బోత్ ఫ్రీగా ఎక్స్పాండ్ అయ్యి క్లాంప్డ్ ఎట్ ద ఎండ్. సో ఇక్కడ దాకా ఎల్ ఆల్ఫా డెల్టా టీ వరకు ఇంక్రీజ్ అయిన తర్వాత సో టోటల్ ఎల్ ప్లస్ ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత నీకు క్లాంప్స్ వేశాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లాంప్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత వేయటం వల్ల అప్పుడైతే నీకు స్ట్రెసెస్ ఏ ప్రొడ్యూస్ కావు. ఓకే, ఇఫ్ క్లాంప్స్ హ్యావ్ yielded by 0.5 mm on cooling. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాడు. ఓకే, టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ లెంత్ డిక్రీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది, కానీ ఈ సపోర్ట్స్ నీకు ఫర్దర్ గా డిక్రీజ్ కానివ్వు. కానీ ఈల్డింగ్ ఆఫ్ సపోర్ట్ టేక్స్ ప్లేస్ అయిపోయి 0.5 mm డిక్రీజ్ 0.5 mm ఈల్డ్ సపోర్ట్స్ ఈల్డింగ్ అయిపోయి 0.5 mm కంప్రెస్ అయిపోయింది. ఐ మీన్ ఈ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఏ సపోర్ట్ 0.5 mm ఈ సపోర్ట్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? స్ట్రెస్ కాదు, వాడు అడుగుతుంది స్ట్రెయిన్ అడుగుతున్నాడు. ఫైనల్ స్ట్రెయిన్ ఇన్ ద బార్. స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అంటే ఫస్ట్ ఎంత వచ్చింది? 1.8 mm ఏమో ఎక్స్పాన్షన్ వచ్చింది. ఓకే, దాని తర్వాత 0.5 mm మళ్ళీ కాంట్రాక్షన్ వచ్చింది టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల. ఒరిజినల్ లెంత్ ఎంత వచ్చింది? ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద బార్ 4.50 meters. ఇది mm, ఇది మీటర్ కాబట్టి 10 to the power minus 3 పెడతాను. సో ఓవరాల్ గా నీకు ఎంత వస్తుంది స్ట్రెయిన్? 1.8 minus 0.5 into 10 to the power of minus 3 divided by 4.50. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 0.0028 వస్తుంది. స్ట్రెయిన్ కాబట్టి యూనిట్స్ ఉండవు, 0.0028 వస్తుంది. సో 0.0028 ని 0.0 దీన్ని వాడు రౌండ్ ఆఫ్ చేసుకున్నాడు. 0.003 ఉంది ఆన్సర్ అయితే, కానీ ఇక్కడ మళ్ళీ టెన్సైల్ కంప్రెసివ్ అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చిన 1.8 ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ మీకు 1.8 mm ఎలాంగేట్ అయింది కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వలన 1.8 mm ఏమో ఇది ఎలాంగేషన్ అయింది. 0.5 mm ఏమో డిక్రీజ్ అయింది. ఈల్డింగ్ ఆఫ్ సపోర్ట్ టేక్స్ ప్లేస్ అవడం వలన, కూలింగ్ చేయడం వల్ల 0.5 mm ఏమో కాంట్రాక్షన్ అయింది. సో ఓవరాల్ గా 1.8 ఎక్కువ ఉంది. 1.8 మైనస్ 0.5 వచ్చింది. సో ఇది ఓవరాల్ గా ఇది ఎలాంగేషన్. సో ఎలాంగేషన్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది టెన్సైల్ అవుతుంది. ఓకే, స్ట్రెయిన్ టెన్సైల్ అవుతుంది. స్ట్రెస్ ఏం ప్రొడ్యూస్ అవుద్ది? స్ట్రెయిన్ ఏమో టెన్సైల్ స్ట్రెయిన్ అంటే లెంత్ ఇంక్రీజ్ అయింది. ఒకవేళ స్ట్రెస్ అడిగితే ఈ స్ట్రెస్ వచ్చేసరికి కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది?
టెంపరేచర్ డిక్రీజ్ చేశాడు ఫైనల్ గా. టెంపరేచర్ డిక్రీజ్ చేసి సపోర్ట్స్ ని హోల్డ్ చేశాడు కాబట్టి దాంట్లో ఏ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుద్ది, టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సారీ, ఓకే. స్ట్రెయిన్ వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెయిన్, స్ట్రెస్ వచ్చేసరికి కూడా టెన్సైల్ స్ట్రెస్. ఎందుకు, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాడు, సపోర్ట్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాడు. థర్మల్ కాంట్రాక్షన్ వల్ల డిక్రీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది, కానీ ఫర్దర్ గా సపోర్ట్ ఈల్డింగ్ 0.5 mm తర్వాత ఇంకా ఫర్దర్ గా ఇంకా సపోర్ట్స్ ని ఈల్డింగ్ ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి దాంట్లో మళ్ళీ స్ట్రెసెస్ కూడా టెన్సైల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏ ఆన్సర్ వచ్చేది, స్ట్రెసెస్ ఒకవేళ అడిగినా కానీ టెన్సైల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, హౌ డస్ యంగ్స్ మాడ్యులస్ వేరీ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది ఒక థియరిటికల్ క్వశ్చన్. యంగ్స్ మాడ్యులస్ టెంపరేచర్ ఇంక్రీజ్ తో ఎఫెక్ట్ అవ్వదని ఉంది. సో విల్ నాట్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు నెట్ లో సెర్చ్ చేసినా సరే కొన్ని థియరిటికల్ బుక్స్ లో యంగ్స్ మాడ్యులస్ ఇంక్రీజ్ టెంపరేచర్ ద్వారా ఎఫెక్ట్ అవ్వదు అని ఇచ్చాడు. సో విల్ నాట్ బి ఎఫెక్టెడ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే సేమ్ వాల్యూ ఉంటుందని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ విల్ బి ఏ. యంగ్స్ మాడ్యులస్ is independent of temperature. Next, a rod of length L meter long at certain temperature, if temperature is raised by T degrees centigrade and expansion is prevented, if the rod of material modulus equation to the expansion is 1, the stresses in the material L alpha delta T by L alpha delta T increase అవ్వాల్సింది మనం రెసిస్ట్ చేసాం కాబట్టి దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ అంతా E alpha delta T. ఇప్పుడు ఇది 10వ సారి రావటం ఇదే. సో E alpha delta T కాబట్టి ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్, the ratio of stresses induced in the 3 bars having coefficient of linear expansion as alpha 1, alpha 2, alpha t, but lengths వచ్చేసరికి 10 meter, 20 meter, 30 meter ఉంది. Same modulus of elasticity even raised by temperature T degree centigrade. సో స్ట్రెస్సెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ మేబీ ఈ క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ రావచ్చు అనుకుంటున్నాను, నేను గెస్ట్ చేయొచ్చు. సో ఈ రేషియోస్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు, ఈ క్వశ్చన్ అసలు చదవడంలో నీకేం అర్థం అవ్వాలా, స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్ ఎంత అని అడుగుతున్నాడు. స్ట్రెస్సెస్ ఎప్పుడు ఇండ్యూస్ అవుతాయి, దాంట్లో వచ్చే ఎలాంగేషన్ లేకపోతే కాంట్రాక్షన్, డిఫార్మేషన్ రెసిస్ట్ చేసినప్పుడే వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కడ డిఫార్మేషన్ రెసిస్ట్ చేసినట్టు ఇచ్చాడా, ఇవ్వలేదు. సో క్వశ్చన్ వచ్చేసరికి ఒకవేళ 0 అంటే 0, అక్కడ ఒకవేళ ఆప్షన్ 0 అంటే 0 రావాలి, కానీ 0 ఇవ్వలేదు. ఓకే, 0 ఇవ్వలేదు కాబట్టి మనం వాటిలో వచ్చే డిఫార్మేషన్ రెసిస్ట్ చేసామని అనుకున్నాం ఫర్ సపోజ్. ఓకే, రెసిస్ట్ చేసామని అనుకున్నాం కాబట్టి సో స్ట్రెస్ ఫార్ములా ఏమనుకున్నాము, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆల్ఫా డెల్టా టీ అనుకున్నాం. సో వాటి స్ట్రెస్సెస్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ వాల్యూస్ సేమ్. ఓకే, ఈ వాల్యూస్ ఎక్కడ రేషియో ఇవ్వలేదు. మోర్ ఓవర్ సేమ్ మెటీరియల్ అని మెన్షన్ చేశాడా, కొలిషన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ఫా బట్ లెన్స్ 10 మీటర్ 30 మీటర్స్, సేమ్ ఎలాస్టిక్ మాడ్యులస్ అని ఇచ్చాడు, సేమ్ మెటీరియల్. సో ఆల్ఫా ఈ వాల్యూ సేమ్. ఆల్ఫా వాల్యూ ఏమన్నాడు, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అన్నాడు. ఓకే, టెంపరేచర్ ఏంది, సేమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు అన్నాడు. సో సిగ్మా 1, సిగ్మా 2, సిగ్మా 3 రేషియో ఏమవుద్ది, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 రేషియోకి సమానం అయిపోద్ది. సో ఆన్సర్ విల్ బి ఏ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది, స్ట్రెస్ వచ్చేసరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్ఫా తప్పితే మిగిలిన ఈ కానీ డెల్టా టీ కానీ సేమ్ ఉన్నాయి అన్ని మూడిటికి. సో ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 రేషియోలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ సపోజ్ వాడు ఇప్పుడు స్ట్రెస్ రేషియో అడిగాడు. స్ట్రెస్ రేషియో కాకుండా వాడు చేంజ్ ఇన్ లెంత్ ఎలాంగేట్ అయితే అనుకుంటా ఫర్ సపోజ్, ఆ డిఫార్మేషన్ రేషియో ఎంత అడుగుతాడు అడిగితే. సో డెల్టా L1 ఈస్టు డెల్టా L2 ఈస్టు డెల్టా L3 అడిగితే ఎంత వస్తాయి. ఈ క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు, డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు ఓకే చేంజ్ ఇన్ టెంపరేచర్ L ఆల్ఫా డెల్టా టీకి ఈక్వల్. సో L ఆల్ఫా డెల్టా టీ అంటే సో క్లారిటీ రాస్తాను, L ఆల్ఫా డెల్టా టీ. సో ఇక్కడ L వేరీ అవుతుంది, ఆల్ఫా వాల్యూ వేరీ అవుతుంది, టెంపరేచర్ సేమ్. అప్పుడు డెల్టా L1 ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు డెల్టా L1 L1 L2 L3 రేషియోలు ఉన్నాయి 1:2:3 కదా. 10 మీటర్ ఒకటి అన్నాడు, ఇంకోటి 20 మీటర్ అన్నాడు, ఇంకోటి 30 మీటర్ అన్నాడు. సో రేషియో వచ్చేసరికి 1:2:3. అప్పుడు నీకు ఓవరాల్ గా డెల్టా L1 వచ్చేసరికి డెల్టా L1 ఈస్టు డెల్టా L2 ఈస్టు డెల్టా L3 ఏమవుద్ది, 1 ఆల్ఫా 1 ఈస్టు 2 ఆల్ఫా 2 ఈస్టు 3 ఆల్ఫా 3. ఇది ఆన్సర్ అవుతుంది.
ఓకే, ఇది వచ్చేసరికి ఏంది, డెల్టా ఎల్ రేషియో. చేంజ్ ఇన్ లెంత్ రేషియో అడిగితే ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, బి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ వాడు అడిగింది మాత్రం ఇప్పుడు స్ట్రెస్సెస్ ఏ వాల్యూ, ఒకవేళ జీరో ఇచ్చింటే జీరో కూడా ఆన్సర్, ఎందుకంటే ఎక్కడ నీకు రిస్ట్రెయిన్ చేసినట్టు ఎక్కడ చూపించలేదు కాబట్టి. సో డెల్టా ఎల్ రేషియో అడిగితే ఆన్సర్ వచ్చేసరికి బి. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్, ఏ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, హూజ్ మెటీరియల్ హ్యాస్ అమౌంట్ elasticity E and coefficient of the linear thermal expansion alpha is subjected to a change in temperature, the change in length of the rod. ఓకే, వాడు ఎక్కడ రిస్ట్రెయిన్ చేసినట్టు చూపించలేదు. ఓకే, ఫ్రీ ఎక్స్పాన్షన్ చేశాడు. సో ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద రాడ్ ఏమైంది, ఎల్ ఆల్ఫా డెల్టా టీ. సో ఆన్సర్ విల్ బి సి. ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద రాడ్ అడుగుతున్నాడు, అంతేగాని స్ట్రెయిన్ అడగట్లేదు. ఓకే, ఎల్ ఆల్ఫా డెల్టా టీ చూసుకోండి. when a bar is fixed at the two ends and subjected to temperature rise, the nature of stress developed in the bar. When a bar is fixed at two ends and subjected to temperature rise, the nature of stress developed in the bar. Temperature increase చేశాడు, రెండు మధ్య ఫిక్స్ చేశాడు, అప్పుడు దాంట్లో వచ్చే స్ట్రెస్ ఏమైంది, బి, కంప్రెసివ్ స్ట్రెస్ కదా. నెక్స్ట్, a steel rod of sectional area అంటే cross sectional area 3 square meters connects two parallel walls 6 meter apart. And when rod is heated to 100 degrees and the nuts at the ends are tightened up. The pull exerted by the bar on cooling to 20 degrees centigrade with ends not yielding and assuming. Okay, ఈ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ కూడా వచ్చేసరికి ఇది న్యూమరికల్ టైప్ క్వశ్చన్ అనమాట. వాడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ a steel rod of cross sectional area a 3 square meter square అంటే centimeter square connected two parallel walls 6 meter apart. సో ఫస్ట్ 6 meters apart ఉన్న two parallel walls connect చేశాడు. and when the rod is heated to 100 degrees centigrade, ఫస్ట్ టెంపరేచర్ 100 degree centigrade కి ఇంక్రీజ్ చేశాడు. 100 degree centigrade, the nuts at the ends are tightened up. అంటే 100 degree centigrade దగ్గరికి ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంతైతే ఎలాంగేషన్ అయిందో అంతవరకు కానిచ్చి అప్పుడు హోల్డ్ చేసి పెట్టాడు. అంటే 100 degree centigrade దగ్గర దీన్ని బోల్ట్స్ తో ఫిక్స్ చేసేసాడు. ఓకే, సో 100 degree centigrade దగ్గర కనుక టెంపరేచర్ మెయింటైన్ చేస్తే దీంట్లో స్ట్రెసెస్ వచ్చేసరికి జీరో. అప్పుడు ఇప్పుడు 100 degree centigrade దగ్గరే మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఫర్దర్గా, ఎందుకు 100 degree centigrade దాకా దీన్ని ఎక్స్పాండ్ కానిచ్చాడు, ఫ్రీగా ఎక్స్పాండ్ అయిన తర్వాత దాని బోల్ట్స్ తో ఫిక్స్ చేశాడు. ఓకే, ఫర్దర్ గా 100 degrees దగ్గరే ఉంచితే దాంట్లో స్ట్రెసెస్ ఏం ప్రొడ్యూస్ కావు, ఎందుకంటే ఫర్దర్ గా ఇంకా ఎక్స్పాన్షన్ ఉండదు కాబట్టి, కాంట్రాక్షన్ ఉండదు కాబట్టి. ఈ నట్స్ తో హోల్డ్ చేసిన తర్వాత, టైట్ చేసిన తర్వాత దీని టెంపరేచర్ ని 20 degree centigrade కి తగ్గించాడు. ఏం చేశాడు, 100 నుంచి 20 degree centigrade కి డిక్రీజ్ చేశాడు టెంపరేచర్ ని, కూలింగ్ చేశాడు. విత్ ఎండ్స్ నాట్ ఈల్డింగ్, ఫర్దర్ గా ఈ సపోర్ట్స్ నుండి ఫిక్స్ చేసేసాడు కాబట్టి ఫర్దర్ గా ఇంక సపోర్ట్స్ ఏమి ఈల్డ్ అవ్వకుండా ఫిక్స్ చేశాడు. అజ్యూమింగ్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్ఫా వాల్యూ 4056 అంటే 12 into 10 to the power of -6 per degree centigrade. ఓకే, వాడు ఫ్రమ్ 00 సంథింగ్ ఇచ్చాడు, సో దాన్ని రాస్తే 12 into 10 to the power of -6 degree centigrade అంటే స్టీల్ రాడ్ కాబట్టి. సో ఈ వాల్యూ వచ్చేసరికి 2.1 into 10 to the power of 5 మెగా పాస్కల్ ఇచ్చాడు. ఓకే, మెగా పాస్కల్ ఇచ్చాడు. సో వాడు ఏమడుగుతున్నాడు, ఫైనల్ గా పుల్ ఎగ్జర్టెడ్ బై ద బార్. పుల్ ఎగ్జర్టెడ్ అంటే ఫోర్స్ అడుగుతున్నాడు. ఓకే, పుల్ ఎగ్జర్టెడ్ బై ద బార్ ఏమవుద్ది, ఇప్పుడు పుల్ ఎగ్జర్టెడ్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుద్ది, 100 హీట్ చేసి దాన్ని 20కి పడేశాడు. సో 80 degree centigrade. ఓకే, 80 degree centigrade కి చేంజ్ చేశాడు. సో పిఎల్ బై ఆర్ అనేది ఎంత డిఫార్మేషన్ రెసిస్ట్ చేస్తుంది, ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ బై ఏ. వాడు ఆర్ వాల్యూ అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ద బార్ ఎంత, 6 meters ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత, 12 into 10 to the power of -6. డెల్టా టీ వాల్యూ ఎంత, చేంజ్ ఇన్ టెంపరేచర్ 80 degree centigrade. ఆర్ వాల్యూ అంటే ఇదే పుల్, దాని మీద పుల్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఆర్ యాక్ట్ అయ్యింది. లెంత్ ఆఫ్ ద బార్ 6 meters. ఏ వచ్చేసరికి క్రాస్ సెక్షన్ ఏరియా 3 into 10 to the power of
4 అన్ని యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్లో రాసుకున్నాను. ఈ వచ్చేసరికి 2.1 ఇంటూ 10⁵ ఇంటూ 10⁶ ఎస్ఐ యూనిట్స్లో రాస్తున్నాను కాబట్టి. సో దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయ క్యాలిక్యులేటర్ వచ్చేసరికి 60480 న్యూటన్స్ వచ్చింది. ఎస్ఐ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేస్తే 60480 న్యూటన్స్. సో వాడు అడుగుతుంది న్యూటన్స్, ఇది ఎక్కడ ఉందా వాల్యూ ఉందా, 60480 లేదు. సో వాడు ఇక్కడ అడుగుతుంది ఇంకొకటి చూడండి, ఇక్కడ వచ్చేసరికి కేజీస్లో అడుగుతున్నాడు వాడు. కేజీస్లో అంటే న్యూటన్స్ వచ్చి, ఇది న్యూటన్స్లో వచ్చింది, ఫోర్స్లో వచ్చింది. సో దీన్ని న్యూటన్స్లోకి మార్చాలంటే బై జీ వేస్తే 60480 బై 9.81, 60480 divided by 9.81 ఇస్తే 60480, దీన్ని కేజీస్ లో రావడానికి 60480 డివైడెడ్ బై జీ వాల్యూ, అంటే జీ వాల్యూ వచ్చేసరికి 9.81 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేటర్ వేస్తే 6165 కేజెస్ వచ్చింది. ఓకే, ఆన్సర్ ఎగ్జాక్ట్ గా అయితే వచ్చేసరికి 6165 కేజెస్ ఆన్సర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా. కానీ రిలేటివ్ ఆన్సర్ వచ్చేసరికి సి, ఆన్సర్ వచ్చేసరికి సి. ఓకే, దానికి ఇంకా నియర్ బై ఆన్సర్. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే 6165 డెఫినెట్ గా. సో నెక్స్ట్ వచ్చేసరికి a bar of 2 meter length is fixed at both ends. If E is 2 into 10⁶ kg per minute, the coefficient of thermal expansion ఇచ్చాడు, and the temperature rises 20 degrees centigrade. టెంపరేచర్ రైజ్ చేశాడు, ఫర్దర్ ఎక్స్పాన్షన్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేశాడు. ద స్ట్రెస్సెస్ డెవలప్, స్ట్రెస్ ఏం డెవలప్ అవుతుంది, కంప్రెసివ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ నేచర్ ఆఫ్ స్ట్రెస్ చూస్తే కంప్రెసివ్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ గా బి ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఆన్సర్ విల్ బి, ఎందుకు కంప్రెసివ్ స్ట్రెస్ ఎక్స్పాన్షన్ ప్రివెంట్ చేసింది కాబట్టి కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. సో ఒకవేళ ఎంత స్ట్రెస్ ప్రొడ్యూస్ అయిందో ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఎల్ ఆల్ఫా డెల్టా టీ అయి దీన్ని సమ్ రెసిస్టివ్ ఫోర్స్ ఆర్ యాక్ట్ అయ్యి ఏఈగా మారుతుంది. ఆర్ బై ఏ వచ్చేసరికి స్ట్రెస్, ఎల్ఎల్ క్యాన్సిల్ అయింది, ఈ ఆల్ఫా డెల్టా టీ. ఈ ఆల్ఫా డెల్టా టీని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 10⁶ kg per centimeter square ఉంది. తర్వాత ఇది వచ్చేసరికి 2 into 10⁶, ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి 1.5 into 10⁻⁻6, డెల్టా టీ వచ్చేసరికి రైస్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని సాల్వ్ చేస్తే 60 kg per centimeter square వస్తుంది. కానీ నేచర్ ఆఫ్ ద స్ట్రెస్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు, ఎలాంగేషన్ ఆపేశాడు, కాబట్టి కంప్రెసివ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి బి. సో ఇవి మాక్సిమం నాకు థర్మల్ స్ట్రెసెస్ నుంచి ఓన్లీ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మాక్సిమం కవర్ చేసేసాను. నాకు తెలిసి ఇంకెక్కడ నేనైతే ఎక్కడ క్వశ్చన్స్ వదిలిపెట్టలేదు. సో ఇవి మోర్ దెన్ ఎనఫ్. ఈ వీడియో ఒకసారి క్లారిటీగా మీరు చెక్ చేసుకోండి, ఏదన్నా డౌట్ ఉంటే చెప్పండి. సో ఈ వీడియో కూడా డెమో వీడియోలో పెడుతున్నాను. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఏదైనా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను డెఫినెట్గా చేంజ్ చేస్తాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాసెస్ వచ్చేసరికి 10th అప్లోడ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ అవ్వాలనుకున్నాను, ఫర్దర్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.